2024 నాకైతే చాలా స్పెషల్ అనమాట. ఎందుకో చెప్తాను. మీలో ఎవరికైనా 2024 స్పెషల్ అయితే ఎందుకో కమెంట్ చేయండి. నేను ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే మన ఛానల్ మార్చ్లో 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందనమాట. ఫస్ట్ మైల్ స్టోన్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత వెంటనే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నేను కన్సీవ్ అయ్యా అనమాట. సెకండ్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి కాయిన్ నిలబెట్టి బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఇంకా డెవోషనల్గానే నడిచిందనమాట. టెంపుల్ విజిటింగ్తో నా ప్రెగ్నెన్సీ జర్నీ. వరంగల్ వెళ్ళాము. చాలా టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం అనమాట. నెలలు అయితే నిండిపోవడానికి దగ్గరికి వచ్చే బేబీ లోపల నుంచి కిక్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉండే. ప్రతిదీ క్యాప్చర్ చేసుకున్నా. చూస్తూ 9 months వచ్చేసాయి. డెలివరీ దగ్గర పడిపోయింది. ఈ 9 months ప్రెగ్నెన్సీ జర్నీ చాలా కాంప్లికేటింగ్గానే ఉండింది నాకు చెప్పాలంటే. డెలివరీకి వెళ్ళే ముందు కూడా నేను ఆశనితో చాలా టైం స్పెండ్ చేశా. తర్వాత స్పెండ్ చేస్తానో చేయనో పుట్టిన వాళ్ళతో బిజీ ఉంటా అని చెప్పేసి. ఇంకా డిసెంబర్లో అయితే నా డెలివరీ అయితే అయిపోయింది. మా వారు మా పాప ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు వీడియోలో చూడొచ్చు. నేనైతే చాలా హ్యాపీ. ముగ్గురుగా ఉన్న మా ఫ్యామిలీ 4 అయిపోయాము. మార్చ్లో 1000 సబ్స్క్రైబర్స్తో ఉన్నాం మనం. డిసెంబర్కి 6000 సబ్స్క్రైబర్స్ అయ్యామన్నమాట. ఈ సపోర్ట్ అంతా మా మమ్మీ డాడీ మా వారు మా అన్నయ్య వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్ అనమాట. ఎప్పటికీ మర్చిపోలేను. ముగ్గురుగా ఉన్న మేము 4 అయ్యాము. 1000 సబ్స్క్రైబర్స్ కాస్త 6000 అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను సపోర్ట్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.